తిరుపతికి భద్రత ఉందా? రోజు లక్షల మంది వచ్చిపోయే టెంపుల్ సిటీ సెక్యూరిటీని పోలీసులు లైట్ తీసుకుంటున్నారా? ఏపీకి ప్రత్యేక హోదా కోసం మునికోటి ఆత్మాహుతి చేసుకున్నాక వస్తున్న అనుమానాలివి. ఒక ఆశయం కోసం కోటి ప్రాణాలు తీసుకున్నాడు కాబట్టి సరిపోయింది. అదే ఏ టెర్రరిస్టో మరో సంఘ వ్యతిరేక శక్తో సుసైడ్ బాంబర్గా మారి పేల్చుకుంటే పరిస్థితి ఏమిటి? అసలు రాజకీయ పార్టీ బహిరంగ సభకు నడి రోడ్డు మీద ఏ ఉద్దేశంతో అనుమతిచ్చారు పోలీసులు? మెటల్ డిటెక్టర్లు లేవు, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు లేవు. అసలు ఎవరెవరు సభకు వస్తున్నారు, ఎట్నుంచి వస్తున్నారన్న నిఘా లేదు. వాళ్లు సభ పెట్టుకుంటామన్నారు, వీళ్లు యథాలాపంగా నడి రోడ్డు మీద అనుమతిచ్చి మా పనైపోయింది అనుకున్నారు. దాని పర్యవసానమే ఈ ఘోరం. కాంగ్రెస్ సభ జరుగుతున్నప్పుడు తిరుపతి పోలీసులు ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా మునికోటి బతికేవాడు. ఇప్పుడు ఆ మరణం ఏకంగా తిరుపతి భద్రత మీదే సందేహాలు రేపింది. మీటింగ్కు 15,000 మంది వస్తారని ముందుగానే చెప్పారు కాంగ్రెస్ నాయకులు. అయితే సభా వేదికను మున్సిపల్ ఆఫీస్ ముందు పెడతామన్నప్పుడే అభ్యంతరం చెప్పి ఉండాల్సింది పోలీసులు. దానికి బదులు పక్కనే ఉన్న ఇందిరా మైదానంలో అనుమతి ఇచ్చి ఉంటే నిఘా పెట్టడం తేలికయ్యేది. ఆ మైదానానికి చుట్టూ గోడలు ఉన్నాయి, గేట్ల దగ్గరే తనిఖీలు చేయొచ్చు. అదే జరిగి ఉంటే మునికోటి పెట్రోల్ బాటిల్తో ఖచ్చితంగా దొరికి ఉండేవాడు. కాంగ్రెస్ సభ కదా, ఎంతమంది వస్తారులే అన్న నిర్లక్ష్యం కూడా పోలీసుల్లో ఉన్నట్టు చెప్తున్నారు. కనీసం చిరంజీవి లాంటి స్టార్ హీరో వస్తున్న విషయాన్నైనా పరిగణలోకి తీసుకుని ఉండాల్సిందే. అది ఇది ఏదీ లేకుండా మీటింగ్ సంగతి అస్సలు పట్టనట్టుగా ఉన్నారు పోలీసులు. ఇక్కడ దొంగ చెప్పుకునే పరిస్థితుల్లో వచ్చే పరిస్థితి, దారుణమైన పరిస్థితులు రాకుండా ఉండాలంటే, తిరుపతి పవిత్రతను కాపాడాలంటే ఇటువంటి బలిదానాలని అరికట్టాల్సిన బాధ్యత, అదేవిధంగా తిరుపతి ప్రశాంతతను కాపాడాల్సిన బాధ్యత, ఇక్కడ ఉన్నటువంటి అనేక ఉగ్రవాదుల నుండి వచ్చే ముప్పులను కాపాడాలంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ బలంగా ఉండకపోతే మాత్రం ఇటువంటి టక్కుటకమార గోకర్ణ విధులు నేర్చుకునే పోలీసులు ఆపోటకు నాటకాలు చేసే పోలీసుల్ని ఇక్కడ డ్యూటీలు వేస్తే మాత్రం సర్వనాశనం అయిపోతుంది. మద్రాసు శాంతి భద్రతకి ప్రశ్నార్థకం మారిపోతుంది. మీటింగ్లో సంచలనం సృష్టిస్తానని మునికోటి 3 రోజుల ముందే చెప్పాడని అంటున్నారు అతని సన్నిహితులు. కిరోసిన్, పెట్రోల్ కలిపి ఒంటి మీద పోసుకుని అరగంట పాటు జనం మధ్యనే తిరిగాడని కూడా పక్కన కూర్చున్న వాళ్లు చెప్తున్నారు. ఇవేవీ పోలీసుల దృష్టికి రాలేదు. సిబ్బంది మొత్తం వీఐపీల చుట్టూ తిరుగుతున్నారే తప్ప వేదిక యువతల ఏం జరుగుతోందన్న సంగతి పట్టించుకోలేదు. ఇది ఖచ్చితంగా నిఘా వైఫల్యమేనన్న వాదన బలంగా ఉంది. ఇక్కడే కొత్త సందేహాలు బయలుదేరాయి. వేల మంది కార్యకర్తలు వచ్చిన మీటింగ్నే ఇంత లైట్గా తీసుకుంటున్న తిరుపతి పోలీసులు ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తుల పేరిట వచ్చేవారిని ఎలా గుర్తించగలరని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. తామెంత భద్రంగా ఉన్నామో తెలుసుకుంటే భయమేస్తుందంటున్నారు. తిరుపతి లాంటి జనసమ్మర్దం కలిగినటువంటి ప్రాంతం, భక్తులు చాలా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ప్రాంతాల్లో ఇట్లాంటి ఘటనలు జరగడం అంటే చాలా పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుంది. కానీ ప్రతినిత్యం మేము చాలా అలర్ట్గా ఉన్నాం, అప్రమత్తంగా వీటన్నిటిని చూస్తున్నామని చెప్పి పోలీసు వ్యవస్థ డొల్లతనానికి నిన్న మునికోటి ఘటన ఒక పరాకాష్ఠగా మనం గమనించవచ్చు. దీన్ని ఇప్పటికైనా ప్రక్షాళన చేయడానికి అవసరమైనటువంటి పద్ధతులు అనుసరించాలని చెప్పి మేము కోరుతాము. తిరుపతి లక్ష్యంగా ఇప్పటికే చిత్తూరు జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయి. గతంలో అల్ ఉమాకు చెందిన 6గురిని పట్టుకున్నారు. వాళ్ల దగ్గర పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు దొరికాయి. తర్వాత మదనపల్లిలో ఓ ఉగ్రవాది పట్టుబడ్డాడు. సత్యవేడు సమీపంలో సిమీ ఉగ్రవాదుల కదలికలపై నిఘా వేదికలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో సంచలనం కోసమో చంపేయాలన్న కసితోనో ఏదైనా ఉగ్రవాద సంస్థ ఎప్పుడూ రద్దీగా ఉండే తిరుపతిలో దాడి చేస్తే ఎదుర్కొనే సత్తా పోలీసులకు ఉందా అనేది క్వశ్చన్ మార్క్.